న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. ఆ దినముల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు, మరియు ఇశ్రాయేలు గోత్రములలో ఆ దినము వరకు దానియుల స్వాస్థ్యము పొంది ఉండలేదు గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెదుకుకొనుటకై వారు బయలుదేరి ఉండిరి. వాస్తవంగా ఇశ్రాయేలుకి రాజు లేడు అనే పదం మనం ఇది న్యాయాధిపతుల్లో అనేక సార్లు చూస్తూ ఉంటాం. 17వ అధ్యాయంలో 6వ వచనాన్ని కూడా మనం ఒకసారి చూడగలిగితే, ఆ దినముల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చను అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే రాజు లేకపోతే, నడిపించే నాయకుడు లేకపోతే ప్రజలు ఏమైపోతారు? పాడైపోతారు. ఇంట్లో ఒక యజమాని లేకపోతే, తల్లి కానీ తండ్రి కానీ భయం వాళ్ళకి లేకపోతే పిల్లలు ఏమైపోతారు అనేది మనకు అర్థమైతే, ఒక దేవుని జనాంగాన్ని నడిపించే నాయకుడు కావాలి. ఆ నాయకుడు లేకపోతే మనుషులు పాడైపోతారు, ఎవరిష్టానుసారంగా వారు బ్రతుకుతారన్నది మనందరికీ తెలిసిన సత్యం. ఈ న్యాయాధిపతులు ఇశ్రాయేల్ని పరిపాలిస్తున్న కాలంలో రాజు అంటూ ఎవరు లేరు. ఇశ్రాయేల్ తప్పు చేస్తున్నప్పుడు వారిని సరైన మార్గంలో నడిపించడానికి, శత్రువుల నుంచి కాపాడటానికి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడే వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి నడిపిస్తున్న కాలం. ఆ కాలంలో న్యాయాధిపతులు పుట్టారు, వారి తరంలో వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ వెళ్ళిపోయారు. కానీ ఇశ్రాయేలీలు ఆ 12 గోత్రాల్లో వాళ్ళు కొట్టుకోవటం ప్రారంభమైంది. 13వ అధ్యాయము 16వ అధ్యాయము 16 వరకు మనం చూస్తే సంసోను గారితో న్యాయాధిపతుల కార్యక్రమం ఆగినట్టుగా మనకు కనపడుతుంది. ఇప్పుడు ఇశ్రాయేల్ నడిపించే సరైన నాయకుడు లేడు కాబట్టి ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. అయితే ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీల్లో ఏ గోత్రానికి ఏ ప్రాంతాన్ని ఇవ్వాలి అనేది మోషే గారి ద్వారా యెహోషువ గారికి ట్రాన్స్ఫర్ అయింది. మోషే గారు చనిపోయిన తర్వాత యెహోషువ గారు కనాను దేశంలో ప్రవేశింపజేసి కొన్ని ప్రాంతాలని వాడు యుద్ధం చేసి జయించి ఇశ్రాయేల్కి పంచడం జరిగింది. ఇంకా కొన్ని ప్రాంతాలు అయితే ఇంకా జయించకపోయినా, ఇదిగో పలాని ప్రాంతం పలాని వాళ్ళకి, పలాని ప్రాంతం పలాని వాళ్ళకని చీట్లు వేసి, ఆ చీట్లో ఏ ప్రాంతం ఎవరికి వచ్చిందో, అంటే చీట్లలో నిర్ణయించింది ఎవరంటే దేవుడే, ఏ ప్రాంతం ఎవరికి వచ్చింది అనేది మరి యెహోషువ గారి నాయకత్వంలో పంచిపెట్టడం జరిగింది. అయితే ఈ దాను గోత్రం వాళ్ళు ఇంకా ఏ స్వాస్థ్యాన్ని సరిగా పూర్తిగా ఆక్రమించుకోలేదు. అంటే కొన్ని గోత్రాల వరకు స్వాస్థ్యం అయితే ఆక్రమించుకున్నారు, కానీ ఈ దాను గోత్రం అనే వాళ్ళకి ఇంకా పూర్తిగా స్వాస్థ్యం ఇవ్వలేదు. దేవుడైతే పంచాడు యెహోషువ గారి ద్వారా, కానీ వీళ్ళు ఇంకా దాన్ని ఆక్రమించుకోవాలి. వాస్తవంగా వీళ్ళందరూ ప్రారంభంలో యోర్దాను దాటిన వెంటనే కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత యోర్దానుకు తూర్పు వైపున ఉన్న 2.5 గోత్రాల వాళ్ళు ఎవరు? గాదీలు, రూబేనీలు, మనషే, అర్థగోత్రం. వీళ్ళు కూడా వీళ్ళతో పాటు కనాను దాటి వీళ్ళందరూ యుద్ధాలు చేసి వీళ్ళ దేశాలను ఆక్రమించుకునే వరకు వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి యుద్ధంలో సహాయపడ్డారు. ఇంకా యుద్ధాలు పూర్తయిపోయినాయి అని వాళ్ళు తిరిగి వాళ్ళ స్వాస్థ్యాన్ని ఆక్రమించుకున్నారు. కానీ యుద్ధాలు పూర్తి కాలేదు, ఎందుకంటే ఇంకా దాను గోత్రం వాళ్ళు స్వాస్థ్యాన్ని ఆక్రమించుకోలేదని ఇక్కడ మనం 18వ అధ్యాయం 1వ వచనంలో చదివాం. కానీ వాళ్ళు స్వాస్థ్యం పంచాడా యెహోషువ గారు అంటే పంచాడు. ఎక్కడుంది ఈ మాట? యెహోషువ గ్రంథం ఒకసారి చూద్దాం. 19వ అధ్యాయము 40వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. యెహోషువ గ్రంథం 19వ అధ్యాయము 40వ వచనం నుండి చదివితే, చీటీలు వాళ్ళని పంచారు కదా దేవుడు. 7వ వంతు చీటీ వారి వంశముల చొప్పున దానియుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము సరిహద్దు జొరియా, ఎష్తాయోలు, ఎర్షమేషు, షెల్ఫీము, అయ్యాలోను, యతా, ఎలోను, తిమ్మన, ఎక్రోను, ఎత్తెకే, గిబ్బెతోను, బలాత, యహూదు, బెనేబెరకు, గత్రిమ్మోను, ఏర్కోను, రక్కోను, యాఫో అను స్థలములకు వ్యాపించెను. దానిలో సరిహద్దు వారి యొద్ద నుండి అవతలకు వ్యాపించెను. ఈ ప్రాంతాలన్నీ దానిల సరిహద్దు. ఇంకా దానియులు బయలుదేరి
లెషెం మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరుచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లెషెమునకు దాను అని, అంటే లెషెము అనే ప్రాంతాన్ని యుద్ధం చేసి ఆక్రమించుకొని తన పితరుడైన దానును బట్టి ఆ ప్రాంతానికి దాను అని పేరు పెట్టారు. వాటి పల్లెలు గాక ఈ పట్టణములు వారి వారి వంశముల చొప్పున దానీల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యం. అంటే వీటిని యుద్ధం చేసి కొన్ని జయించి లోపరుచుకున్నారు, కొన్ని ఇంకా జయించల. దానీలకి యుద్ధంలో ఎవరు సహాయం రాల, ఎందుకంటే ఇంకా వేడి చల్లారిపోయింది. కనాను దేశంలో ప్రవేశించిన ఆ ప్రారంభంలో అయితే అందరూ హెల్ప్ చేశారు. ఒక గోత్రానికి స్వాస్థ్యాన్ని ఆక్రమించుకోవాలంటే మిగతా గోత్రాల అందరూ సహాయం చేసి యుద్ధంలో ఆ శత్రువులను ఓడించి ఈ గోత్రం వాళ్ళకి ఆ భాగాన్ని ఇచ్చేశారు. కానీ ఇప్పుడు కాలం గడిచిపోయింది, నాయకులు లేరు, నడిపించే నాయకులు లేరు. లేకపోవటం వల్ల ఏమైందంటే ఎవరి గోల వాళ్ళది అయిపోయింది. వాళ్ళు దేవుని కూడా దాదాపుగా విడిచిపెట్టిన పరిస్థితి. ఎవరికి ఏదనిపిస్తే అదే న్యాయం, ఎవరికి ఏదనిపిస్తే అదే చట్టం. దేవుడు మోషే గారి ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించే పరిస్థితిలో ఇశ్రాయేల్ జనాంగం లేరు. అలాంటప్పుడు ఈ దానీయులు మన స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలి కదా, యుద్ధం చేద్దాం పదండి అని వెతుక్కుంటున్నారు. ఏ ప్రాంతం మనకి ఇచ్చాడో ఆ ప్రాంతాన్ని మనం వెళ్ళి జయించాలి అని వాళ్ళు వెతుక్కుంటున్న కాలం ఇది. మళ్ళీ 18వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి మనం చదవగలిగితే, న్యాయాధిపతుల గ్రంథం 'ఆ దినముల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు, మరియు ఇశ్రాయేలీల గోత్రములలో ఆ దినము వరకు దానీయులు స్వాస్థ్యము పొందియుండలేదు. కనుక ఆ కాలమున తాను నివసించుటకై తమకు స్వాస్థ్యం వెదుకుకొనుటకై వారు బయలుదేరి ఉండిరి. ఎక్కడి నుంచి బయలుదేరారు వాళ్ళు? ఎక్కడి నుంచి బయలుదేరారు వాళ్ళు? ఎక్కడ నివసించారట? ఏ ప్రాంతాన్ని వశపరుచుకున్నారని చదివాను దాకా 19వ అధ్యాయము యెహోషువ గ్రంథంలో. గెషెము నుండి ఎక్కడి నుంచి? 19వ అధ్యాయము 47లో కాదు, 46 చదువుదాం. 41, 40 నుంచి 46లో 7వ వంతు చీటి వారి వంశముల చొప్పున దానీయుల పక్షముగా వచ్చాను. వారి స్వాస్థ్యము సరిహద్దు జొరియా, ఎష్తాయోలు, ఎర్షమెసు, షేల్బీము, అయ్యాలోను, యొతా, ఎలోను, తిమ్నా, ఎక్రోను, ఎత్తెకే, గెబ్బెతోను, బలాతా, ఈ ప్రాంతాలు వారికి వచ్చినాయి. ఇక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు అనేది మనకు అర్థం కావాలంటే 8వ వచనం చదవండి. 18వ అధ్యాయం. వారు జొరియాలోను ఎష్తాయోలులోను ఉండు తమ స్వజనుల యొద్దకు రాగా, అంటే పర్యటనకు వెళ్ళారు, ఆ ప్రాంతాన్ని చూశారు. తిరిగి ఎక్కడికి వచ్చారంట? జొరియాలోను ఎష్టారోలును ఉన్న వాళ్ళ సరిహద్దు అని 46వ వచనం 2వ లైన్లో ఏముంది చూడండి. 46వ వచనంలో యెహోషువ గ్రంథం 19వ అధ్యాయంలో జొరియా, ఎష్తాయోలు, దీన్ని మన వాళ్ళు స్వాధీనపరుచుకొని అక్కడ ఉన్నారు. కానీ మిగతా ప్రాంతాలను ఇంకా వాళ్ళు స్వాధీనం చేసుకోలేదు. కాబట్టి ఇప్పుడు యుద్ధానికి బయలుదేరారు. యుద్ధానికి బయలుదేరి ఎవరెవరు వెళ్ళారో చూడగలిగితే 3వ వచనం, 2వ వచనం 18వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం. ఆ దేశ సంచారము చేసి దానిని పరిశోధించుటకై దానీయులు తమ వంశస్థులనందరిలో నుండి పరాక్రమవంతులైన 5 మనుష్యులను జొరియా నుండి ఎష్తాయోలు నుండి పంపి, ఎక్కడి నుంచి పంపించారు అంటే వీళ్ళందరూ ఎక్కడ నివసిస్తున్నారు? ప్రస్తుతానికి జొరియా, ఎష్తాయోలు అనే ప్రాంతంలో నివసిస్తున్నారు. అక్కడి నుంచి పంపించి మీరు వెళ్ళి దేశమును పరిశోధించుడని వారితో చెప్పగా, వారు ఎఫ్రాయిమీల మన్యములనున్న మీకా ఇంటికి వచ్చి అక్కడ దిగిరి. ఎఫ్రాయిల మన్యంలో ఎవరున్నారంట? మీకా అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి మనం 17వ అధ్యాయంలో అంతకుముందు వారం నేర్చుకున్నాం కదా. మీకా ఇంటికి వచ్చాడు. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, మీకా ఒక యాజకుడిని ఏర్పాటు చేసుకొని అతనికి యాజకత్వాన్ని ఇచ్చి తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఇప్పుడు అక్కడికి వచ్చారు వీళ్ళు. ఎవరు? 5 మీకా ఇంటికి వచ్చి వారు మీకా ఇంటి యొద్దనున్నప్పుడు
లేవీయుడైన ఆ యవ్వనుని స్వరము పోల్చి, ఎక్కడికి వచ్చారు? మీకా ఇంటికి వచ్చాడు. లేవీయుడైన యవ్వని స్వరము పోల్చి ఆ వైపునకు తిరిగి అతనితో, ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించాను? ఏమండి, లేవీని స్వరం వేరుగా ఉంటుందా? స్వరం పోల్చి నువ్వెవరివి అని ప్రత్యేకంగా అడిగారంటే మనుషులందరూ ఒకటే కదా, పైగా ఇశ్రాయేలు గోత్రాల వాళ్ళందరూ ఒకటే కదా, హెబ్రీ భాషే మాట్లాడతారు కదా. మరి ఆ లేవీని స్వరము సపరేట్గా వీళ్ళు ఎలా గుర్తుపట్టగలిగారు? అంటే మిగతా గోత్రాల వాళ్ళ స్వరం వేరు, లేవీని స్వరం వేరా? లేక లేవీని భాష వేరా, మిగతా వాళ్ళ భాష వేరా? ఇశ్రాయేలీలందరూ మాట్లాడేది ఏ భాష? హిబ్రూ భాష, అంతే కదా. మరి లేవీని స్వరం పోల్చి అనే మాట ఇక్కడ రాయబడిందంటే లేవీయుడు సపరేట్గా ఏదో మాట్లాడతాడు. లేవీల్ని దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? యాజకులుగా, దేవుని మందిరంలో పనిచేసే లేవీ గోత్రంలో అహరోను కుటుంబం వారిని యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ లేవీలందరూ ఏం చేయాలంటే దేవుని మందిరంలో దేవుని సేవ చేయాలి. అంటే దేవుని మందిరంలో ఉండి మిగతా ఇశ్రాయేలుతో సంబంధం లేకుండా సపరేట్గా ఉన్న లేవీలు భాష ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా దేవుడు వ్రాయించిన ఆ మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ వచనాలు ఏవైతే ఉన్నాయో, ఆ ధర్మశాస్త్ర వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా మాట్లాడతారు. ఇప్పుడు మనకి అర్థం కావాలంటే క్రైస్తవుల భాష సపరేట్గా ఉంటుంది. మీరు విన్నారు కదా, మామూలుగా మాట్లాడుకునే విధంగా బోధ చేయట్లా. చేస్తారా? మామూలుగా మనం ఎలా మాట్లాడుకుంటాం అలా బోధ చేయరు. కొంతమంది బోధ ఎలా ఉంటుంది? పెద్దగా కేకలు వేసి అరిసరిసి అక్కడ ఏదో గొడవ అవుతుందేమో అన్నట్టుగా అరిసరిసి కేకలు వేస్తారు. కొంతమంది అయితే వాళ్ళకి చదువు అసలు రాకపోయినా ఒత్తి ఒత్తి పలికి ఆ పదాలు నాకు రావట్లేదు పలకటానికి కూడా. వచ్చి అన్నాడు అంటాడు, ఏదో ఇంగ్లీష్లో ఇప్పుడే ఫారిన్ నుంచి దిగిన వాళ్ళలాగా. వచ్చాడు అని చెప్పొచ్చు కదా, ఆయన వచ్చి వండాను, ఇలాంటి డైలాగులు వాడతారు. అంటే బోధకులైన వారు సపరేట్గా మాట్లాడతాడు. ఇక్కడ లేవీని స్వరము పోల్చాడంటే లేవీయుడు ఏదో వాక్యానుసారంగా మాట్లాడే ఆలోచన లేదా ఆ విధానంలో మాట్లాడి ఉండొచ్చు. అతను లేవీని స్వరము పోల్చి, నువ్వెక్కడ వాడవు, ఎక్కడి నుంచి నిన్ను ఇక్కడికి ఇటువైపునకు తిరిగి అతనితో, ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించను, ఈ చోటున నీవేమి చేయుచున్నావు, ఇక్కడ నీకేమి కలిగి ఉన్నదని అడుగగా అతడు మీకా తనకు చేసిన విధము చెప్పి, మీకా నాకు జీతమిచ్చుచున్నాడు, నేను అతనికి యాజకుడనై ఉన్నానని వారితో చెప్పాను. మీకా జీతం ఇస్తున్నాడు, నేను ఆ ఇంటికి యాజకుడిగా ఉన్నాను అని చెప్పాడు. అంటే ఇశ్రాయేలు గోత్రాలన్నిటికీ యాజకుడిగా చేయవలసిన లేవీలు, ఉండవలసిన లేవీలు ఇప్పుడు ఎక్కడికక్కడ విడిపోయారు. నాయకుడు లేడు, ఎవడు గోలా వాడి అయిపోయింది. ఒక కుటుంబానికి ఒక యాజకుడు అయిపోయాడు. ఈరోజు సంఘాలు కూడా ఎలా అయిపోయినాయి? తెనాలిలో ఐతానగర్లో ఇంటికి ఒక సంఘం అంట, విన్నాను నేను కదా. ఇంటికి ఒక సంఘం ఎందుకు అయిపోయిందంటే చీలిపోయారు. సరైన నాయకుడు లేక, సరైన విశ్వాసం లేక, సరైన బోధ లేక మొక్కలు చెక్కలు అయిపోయింది క్రైస్తవ్యం. ఇంటికి ఒక చర్చి అయిపోయింది. అలాగే ఇంటికి ఒక యాజకుడు, ఆ ఇల్లే ఒక లోకం అయిపోయినట్టుగా ఆ ఇంటి వారు మాత్రమే దేవుడిని ఆరాధిస్తాడు. ఇంటి వారి కొరకు ఒక యాజకుడిని సపరేట్గా, నేను లేవీడిని అనగానే లేవీడిని ఏర్పాటు చేసుకుని జీతం ఇచ్చి ఆ మేకానే అయినా తన ఇంటికి లేవీడిని యాజకుడిగా ఏర్పాటు. ఈ స్టోరీ అంతా ఎవరికి చెప్పాడు? ఎవరికి? దానియులకి చెప్పాడు. వాళ్ళు విన్నారు. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? అంతటా ఒక నిమిషం, 5వ వచనం. అప్పుడు వారు, మేము చేయబో పని శుభమగునో కాదు మేము తెలుసుకున్నట్టు దయచేసి దేవుని యొద్ద విచారించమని అతనితో అనగా, ఆ యాజకుడు, క్షేమముగా వెళ్ళుడి, మీరు చేయబోవు పని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పాను. దేవుడిని అడిగి మేము వెళ్ళే పని సక్సెసా కాదా అడిగి చెప్పంటే, ఎందుకంటే యాజకుడు కదా, యాజకుడిగా ఉన్నాడు, లేవీడు కాబట్టి దేవుడితో మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి కనుక్కొని చెప్పాను. కానీ మరి ఆయన ప్రార్థన చేసి చెప్పాడో ఏమో తెలియదు, కానీ మొత్తానికి మీరు వెళ్ళే పని సక్సెస్ అయింది అని చెప్పేశాడు. ఆ యాజకుడు, క్షేమముగా వెళ్ళుడి, మీరు చేయబో పని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పాను. మధు కొంచెం రీసౌండ్ వస్తుంది, తగ్గించు. కాబట్టి ఆ 5గురు మనుషులు వెళ్ళి లాయిష్నకు వచ్చి, దానిలోని జనము సీదోనీల వలె సుఖముగాను, జాగ్రత్తగా వినండి, ఏ ప్రాంతానికి వచ్చారు వీళ్ళు? లాయిషు అనే ప్రాంతానికి వచ్చి
అందులో జనం ఎలా ఉన్నారంట? సీదోనీయుల వలె, సీదోనీయులు కాదు వీళ్ళు, లాయిష్ అనే ప్రాంతంలో ఒక జనం నివసిస్తున్నారు. వారు సీదోనీయుల వలె ఎలా నివసిస్తున్నారు? సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు, అధికార బలము పొందినవాడెవడు లేకపోవుటయు, ఏమాత్రమైనను అవమానపరచగలవాడెవడును ఆ దేశములో లేకపోవుటయు, వారు సీదోనీయులకు దూరస్తులై ఏ మనుష్యులతోనూ సాంగత్యము లేక ఉండుటయు చూచిరి. ఎవరు వచ్చారు ఇక్కడ? దానీయులు వచ్చి ఏం చూశారు ఆ ప్రాంతంలో? ఏ ప్రాంతానికి వాళ్ళు వచ్చింది? గాయిష్ అనే ప్రాంతానికి వచ్చారు. ఆ గాయిష్లో ఉన్న ప్రజలు ఎలా బ్రతుకుతున్నారంట? సుఖంగా బ్రతుకుతున్నారు. ఎవరి భయం లేదు వాళ్ళకి, నిర్భయంగా. అంటే మన పలానోడు వస్తాడు, మన మీద పడతాడు, మనం ఏదో చేస్తాడనే భయం వాళ్ళకి లేదు, నిర్భయంగా బతుకుతున్నారు. ఇంకా సీదోనీయుల వలె, అంటే సీదోనీయులు కూడా అనే జాతి వారు కూడా అలాగే బతుకుతారని అర్థం. సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు, అధికార బలము పొందినవాడెవడు లేకపోవుటయు. అంటే ఒకడు అధికారి, ఒకడు తక్కువడు, ఒకడు ఎక్కువడు అనే భేదం లేదు. ఒకడిని కమాండ్ చేసే పరిస్థితి లేదు, ఒకడు లోబడే పరిస్థితి లేదు. అందరూ బాగానే ఉన్నారు, హ్యాపీగా. అధికార బలము పొందినవాడెవడు లేకపోవటం, ఏమాత్రమైనను అవమానపరచగలవాడెవడును, అంటే ఒకడినొకడు కించపరుచుకోవటం, అరే నేను పెద్దోడిని నువ్వు చిన్నోడివి, ఈ భేదాలేమీ లేవు. పైగా ఈ ప్రాంతంలో నివసించేవారు మరొకరితో సంబంధం లేదు, బావిలో కప్పల్లాగా హ్యాపీగా బతికేస్తున్నారు. మీకు అర్థమైందా? అంటే ఈరోజు మనం ఉన్న పరిస్థితి కూడా అదే. మనకి ఎవరి భయం అన్న ఉందా? చెప్పండి, ఎవరి భయం అన్న ఉందా? దేవుడి భయం కూడా లేదు సరిగ్గా చెప్పాలంటే. మనకి ఎవరి భయం లేదు. మనకేదో శత్రురాజులు వస్తారు, యుద్ధం చేస్తారు, ఊచకోత కోస్తారు, మన పట్టణాన్ని తగలబెడతారని భయం లేదు. ఆ రోజుల్లో ఉన్న ప్రజలకు ఎలాంటి భయం? ఎప్పుడు ఏ రాజు వస్తాడో, ఏ రాజు యుద్ధం చేసి చంపేస్తాడో, పట్టణం అంతా తగలబెడతాడని భయం, బిక్కుబిక్కుమంటూ బతికేవాళ్ళు. ఏ అధికారి వస్తాడో, ఇప్పుడు ఏ అధికారి ఏ శాస్త్రం చేస్తాడనే భయం ఆ రోజుల్లో కదా. ఏ రాజు వచ్చి ఏం చేస్తాడో అనే భయం, ఏ బలవంతుడు వచ్చి బలహీనుడు దోచుకుంటాడనే భయం కదా. చట్టాలు కాపాడలేవు ఆ రోజు. అలాంటి పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నారు. కానీ ఈ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు మాత్రం ఎలా ఉంటున్నారంట? ఎలాంటి భయం లేకుండా వాళ్ళు నిర్భయంగా నివసిస్తూ ఉన్నారు. అవమానపరుచుకునే వాళ్ళు కూడా ఒకళ్ళొకళ్ళు ఎవరు లేరంటే ఎంత ధీమాగా బతకొచ్చండి. నన్ను ఆడేదో అంటాడు, వాళ్ళేదో అనుకుంటారు, నన్ను ఎవరన్నా అవమానపరుస్తారనే భయం లేనప్పుడు, ఎవరి వలన శత్రువుల వలన మనకు భయం లేనప్పుడు ఇంకా నిర్భయంగా హ్యాపీగా బతికేస్తారు, గుండెల మీద చేసుకొని బతుకుతారు. పైగా బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేవంట. అలా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇదంతా చూశారు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళి అదంతా చూసి మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చారంట? 8వ వచనం, వారు జొరియాలోను ఎష్తాయిలోను ఉండు తమ స్వజనుల యొద్దకు రాగా వారు మీ తాత్పర్యమేమి అని అడిగిరి. అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు, ఏంటి వెళ్ళారు కదా, చూశారు కదా ఆ ప్రాంతం ఎలా ఉంది, మనం వెళ్ళి యుద్ధం చేయొచ్చా, అక్కడ ఉన్న మనుషులు ఎలా ఉన్నారు ఏంటని. తాత్పర్యం అంటే చూసిన దాన్ని విన్నదాన్ని మొత్తాన్ని కలిపి ఒక ఉద్దేశాన్ని తెలియచేయటమే తాత్పర్యం కదా. పద్యం చదువుతాం, పద్యం యొక్క తాత్పర్యం తెలుసుకునేవాళ్ళం. అలాగే మీ తాత్పర్యం ఏమని అడిగిరి. అందుకు వారు, లెండి వారి మీద పడుదము, ఆ దేశమును మేము చూచితిమి, అది బహు మంచిది, మీరు ఊరక నున్నారేమి, ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరుచుకొనుడి. జనులు నిర్భయముగా ఉన్నారు గనుక మీరు పోయి వారి మీద పడవచ్చును. ఆ దేశము నలుదిక్కులా విశాలమైనది, దేవుడు మీ చేతికి దాన్ని అప్పగించును. భూమిలోనున్న పదార్థములలో ఏది అచ్చట కొదువ లేదనిది. అంటే అన్ని సమృద్ధిగా దొరికే ప్రాంతం, విశాలంగా ఉన్న ప్రాంతం. పైగా అక్కడ మనుషులు నిర్భయంగా ఉన్నారు కాబట్టి ఏదన్నా అలర్ట్గా ఉంటే యుద్ధం చేయటం కష్టం, వాళ్ళు ఎదుర్కొంటారు కాబట్టి. వాళ్ళు అసలు ఆ యుద్ధం చేస్తారు, ఎవరో వచ్చి మనల్ని చంపుతారనే ఆలోచన లేనప్పుడు హ్యాపీగా వెళ్ళిపోయి చంపేయచ్చు అని మిగతా జనాంగానికి ప్రేరణ ఇచ్చారు వెళ్ళొచ్చిన వాళ్ళు 5. అప్పుడు జొరియాలోను ఎష్తాయిలోను ఉన్న దానీయులైన 600 మంది యుద్ధాయుధములు కట్టుకొని అక్కడ నుండి బయలుదేరి యోధా దేశమందలి కిరియతారీములో దిగిరి. ఎంతమంది అండి? అంతకుముందు ఎంతమంది వెళ్ళేవాళ్ళు యుద్ధానికి? వేల మంది వెళ్ళేవాళ్ళు కదా.
వేల మంది వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది వెళ్తున్నారు? ఒక గోత్రంలో 600 మంది యుద్ధాయుధాలు ధరించి ఆ ప్రాంతం మీదకి బయలుదేరారు. కిరియతారీములో దిగిరి. అందుచేతను నేటి వరకు ఆ స్థలమునకు దానియుల దండని పేరు. ఆ కిరియతారీమునకు పడమట ఉన్నది, అది కిరియతారీమునకు పడమట ఉన్నది. అక్కడ నుండి వారు ఎఫ్రాయిముల మన్యదేశమునకు పోయి మేకా ఇంటికి వచ్చిరి. యుద్ధం చేయటానికి వెళుతూ ఎక్కడికి వచ్చారు? మళ్ళీ మేకా ఇంటికి వచ్చారు. ఎవరో వచ్చింది ఇప్పుడు? అంతకుముందు మేకా ఇంటికి వచ్చింది ఎవరు? ఈ ఎఫ్రాయిం దానిలో ఎంతమంది? 5గురు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి సమాచారం చెప్పగానే యుద్ధానికి బయలుదేరారు 600 మంది. 600 మందిలో కొంతమంది ఇక్కడికి వచ్చారు, మేకా ఇంటికి వచ్చారు. కాబట్టి లాయిషు దేశమును సంచరించుటకు పోయిన 5గురు మనుషులు తమ సహోదరులను చూచి, ఈ ఎండలో ఏఫోదును గృహదేవతను చెక్కబడిన ప్రతిమయు పోత విగ్రహము ఉన్నవని మీరు ఎరుగుదురా? 5గురు చెప్తున్నారు మిగతా వాళ్ళతో, ఇదిగో ఈ ప్రాంతంలో ఒక ఇంట్లో ఇదిగో ఇవన్నీ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఏఫోదు, గృహదేవతలు, చెక్కబడిన ప్రతిమయు పోత విగ్రహము ఉన్నవని మీరు ఎరుగుదరా? మీరేమి చేయవాలనో దాన్ని యోచన, అంటే ఈ ప్రాంతంలో ఇవి ఉన్నాయి, ఈ వస్తువులు ఉన్నాయి, మీరేం చేయాలో మీరే నిర్ణయించుకోండి అని ఆ వస్తువుల్ని ఆ యాజకుడిని చూసిన 5గురు మిగతా వాళ్ళకి సమాచారాన్ని ఇచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వారు ఆ తట్టు తిరిగి లేవీడైన ఆ యవ్వనుడున్న మీకా ఇంటికి వచ్చి అతని ప్రశ్నలు అడిగిరి. దానియులైన ఆ 600 మంది తమ యుద్ధాయుధములను కట్టుకొని గవిని వాకిట నిలుచుండగా దేశమును సంచరించుటకు పోయిన ఆ 5గురు మనుషులు లోపల చొచ్చి ఆ ప్రతిమను, ఏఫోదును, గృహదేవతను, పోత విగ్రహమును పట్టుకొనిరి. అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకున్న ఆ 600 మంది మనుషులతో కూడా గవిని ఎదుట వాకిట నిలిచియుండెను. వచ్చారు మిగతా వాళ్ళందరూ గవిని ఎదుట ఉంటే 600 మంది, 5గురు మాత్రం అంతకుముందు వచ్చిన వాళ్ళు వచ్చి ఈ దగ్గరకు వచ్చి మేకా ఇంట్లోనున్న యాజకుడి దగ్గరకు వచ్చి ఆ వస్తువులన్నీ ఏఫోదు, గృహదేవత, చెక్కబడిన ప్రతిమ, పోత విగ్రహము ఇవి అన్నిటినీ తీసుకొని బయటకు వచ్చారు. వాళ్ళతో పాటు ఎవరు వచ్చారు? దేశమును సంచరించుటకు పోయిన 5గురు మనుషులు లోపలికి వచ్చి ఆ ప్రతిమను, ఏఫోదును, గృహదేవతను, పోత విగ్రహమును పట్టుకోండి. అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకున్న 600 మంది మనుషులతో కూడా గవిని ఎదుట వాకిట నిలిచి ఉండెను. వీరు మేకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను, ఏఫోదును, గృహదేవతను, పోత విగ్రహమును పట్టుకున్నప్పుడు ఆ యాజకుడు మీరేమి చేయుచున్నారని వారిని అడుగుగా యాజకుడు అడిగాడు, ఏంటి మీరు చేసే పని అని. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, నీవు ఊరకుండము, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతో కూడా వచ్చి మాకు తండ్రివి గాను యాజకుడివి గాను ఉండము. ఒక ఇంటి వారికే యాజకుడు అయి ఉండుట నీకు మంచిదా? ఇశ్రాయేలులో ఒక గోత్రమునకు కుటుంబమునకు యాజకుడు అయి ఉండుట మంచిదా అని అడిగిరి. అప్పుడు ఆ యాజకుడు హృదయమున సంతోషించి ఏఫోదును, గృహదేవతను, చెక్కబడిన ప్రతిమను పట్టుకొని ఆ జనుల మధ్య చేరను. అడిగాడు యాజకుడు, ఏంటి మీరు ఏం పని చేస్తున్నారంటే, నోరు మూసుకో, నోటి మీద చేసుకో, ఇంకొక మాట మాట్లాడదు. ఒక్క కుటుంబానికి యాజకుడిగా ఉండటం నీకు బెటరా, ఒక గోత్రానికి యాజకుడిగా ఉండటం బెటరా ఆలోచించుకు అనగానే, అవును నిజంగా గోత్రానికి పార్టీ మారేశాడు యాజకుడు కదా, బంపర్ ఆఫర్ వచ్చింది కదా. మరి ఆయనకు అన్యాయం చేస్తానని ఆలోచన యాజకుడికి లేదు. స్వార్థం, యాజకుడిలో ఏం కనపడింది? స్వార్థం. ఎందుకంటే సరైన భక్తి లేదు. ఆ రోజుల్లో ఇశ్రాయేలుకి న్యాయాధిపతి లేడు కాబట్టి ఎవడిష్టం వాడిది దేవుడు కూడా చూసి చూడనట్టుగా వదిలేస్తూనే ఉన్నాడు. పెద్దగా శిక్షలు కూడా ఎవరికి వేయట్ల దేవుడు. ఎందుకంటే చట్టం తెలియదు, మోషే గారి ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం తెలియదు, తెలిసిన పాటించేవాళ్ళు అరుదుగా ఉన్నారు, నడిపించే నాయకుడు లేడు కాబట్టి ఎవరిష్టానుసారంగా వాళ్ళు బతుకుతున్నారు. దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. మామూలుగా విగ్రహం పెట్టుకుంటే నచ్చదు దేవుడికి, కానీ విగ్రహాన్ని, గృహదేవతను, ఏఫోదును ఇవన్నీ పెట్టుకొని పూజలు చేస్తున్నా, పైగా అవన్నీ ఎవరి పేరు మీద అంటే యెహోవా పేరు మీదే చేస్తున్న దేవుడు ఏమీ చేయట్లా, శిక్ష రావట్లేదు కాబట్టి జనులు విస్తారంగా పాపాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు యాజకుడు పార్టీ మారేశాడు. హృదయమును సంతోషించి ఆ ఏఫోదును, గృహదేవతను, చెక్కబడిన ప్రతిమను పట్టుకొని ఆ జనుల మధ్య చేరను. అట్లు వారు తిరిగి చిన్నపిల్లలను, పశువులను, సామాగ్రిని తమకు ముందుగా నడిపించుకొని పోయిరు. వారు మేకా ఇంటికి దూరమైనప్పుడు మేక పొరుగిండ్ల వారును పోగై దానియులను వెంటాడి కలుసుకొని వారిని పిలువగా, మేకా గారు ఆయన చుట్టుపక్కల ఇంటి పక్కల ఉన్నవారు అందరూ పోగయి ఈ ఇశ్రాయేలీయులు ఈ దానియుల గోత్రం వాళ్ళ దగ్గరికి వచ్చారు. వారు తమ ముఖములను తిప్పుకొని పిలిచారు, నీకేమి కావాలను, ఇట్లు గుంపు కూడా నేలా అని మేకాను అడిగిరి.
అందుకు అతడు, నేను చేయించిన నా దేవతను, నేను ప్రతిష్ఠించిన నా యాజకుని మీరు పట్టుకొని పోవచ్చున్నారే, ఇక నా యొద్ద ఏమీ ఉన్నది, నీకేమీ కావాలని అడుగుచున్నారే, ఇదేమన్న మాట అనగా, అర్థమైందా? మేకా వచ్చి చుట్టుపక్కల వాళ్ళని పోగు చేసుకొని వీళ్ళని అడగటానికి వచ్చాడు. ఏంటి మీరు గొలగోలకు వచ్చారు మాతో పాటు అని వీళ్ళు అడిగారు. దానియులు అడిగితే, ఏంటని అడుగుతారు ఏందయ్యా, మా విగ్రహాలు, మా ఏపోదు, మా ఇంట్లో ఇవన్నీ తీసుకెళ్ళి మరి ఏంటని మీరే మమ్మల్ని అడుగుతారేంటి అనగానే వాళ్ళు ఏమన్నారో తెలుసా? నీ స్వరము మాలో ఎవరికి వినబడనీయకము, నీ సౌండ్, సినిమా డైలాగ్ ఏదో ఉంది కదా, సౌండ్ రానియొద్దు, చెప్పండి, సౌండ్ చేయకో కంఠం కోసేస్తా అన్నట్టు వాళ్ళు ఏమంటున్నారు? దానియులు, నీ స్వరము మాలో ఎవరికి వినబడనీయకము, వారు ఆగ్రహపడి నీ మీద పడుదురేమో, ఎవడన్నా వింటే వాళ్ళు కోపం వచ్చి నీ మీద పడతారని సస్తావరా, సౌండ్ చేయొద్దు, సైలెంట్గా ఉండు. ఇది వాళ్ళ ఇంట్లో దోచుకొని వచ్చి వాళ్ళు అడుగుతుంటే ఏమంటున్నారు? సౌండ్ చేయొద్దు, ఎవరికన్నా నీ శబ్దం వినపడితే నేను కాబట్టి ఊరుకున్నాను, మా వాళ్ళు ఎవరికన్నా వింటే వాళ్ళు ఊరుకోరు, గబక్కన వచ్చి మీద పడి వేసేస్తారు, సైలెంట్గా ఉండు అని మేకాతో అంటున్నాడు. అప్పుడు నీ ప్రాణమును, నీ ఇంటి వారి ప్రాణమును పోగొట్టుకుందామని అతనితో చెప్పి తమ త్రోవను వెళ్ళిరి. వారు తమ కంటే బలవంతులని మేహా గ్రహించిన వాడై తిరిగి తన ఇంటికి సైలెంట్గా వెళ్ళిపోయాడు. వాళ్ళు నాకంటే బలవంతులు, నేనేమి చేయలేనని, పోతే పోయినీలే విగ్రహం యాజకుడు పోతే పోయాడని సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోయాడంట, ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళింది? మీకా గారు. మీకా చేసుకున్న దాన్ని అతని యొద్దనున్న యాజకుని వారు పట్టుకొని సుఖముగా నిర్భయముగాను ఉన్న లాయిషు వారి మీదకి వచ్చి కత్తివాత వారిని హతము చేసి అగ్నిచేత ఆ పట్టణమును కాల్చివేసిరి. అది సీదోనుకు దూరమైనందున వారికి అన్యులతో సాంగత్యమేమీ లేనందున వారిలో ఎవడనూ తప్పించుకొనలేదు. అది బెత్రెహోబునకును సమీపమైన లోయలో ఉన్నది. వీళ్ళు సింగిల్గా నివసిస్తున్నారు, ఎవరితో ఏ లింకులు పెట్టుకోవాలి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వాళ్ళతో. కాబట్టి వీళ్ళని చంపుతున్నప్పుడు ఎవరు చుట్టుపక్కల వాళ్ళకి తెలియలేదు, ఎవరు సపోర్టు రాలేదు. మొత్తాన్ని అక్కడ ఉన్న వాళ్ళని మట్టు పెట్టారు. అది లోయలో ఉందంట, బెత్రెహోబునకు సమీపమైన లోయలో ఉన్నది. వారు ఒక పట్టణమును కట్టుకొని అక్కడ నివసించిరి. ఇశ్రాయేలునకు పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అని పేరు పెట్టిరి. పూర్వము ఆ పట్టణమునకు లాయిషు అని పేరు. లాయిష్ అనే పట్టణాన్ని వీళ్ళు ఆక్రమించుకొని దానికి దాను అనే పట్టణం అనే పేరుని పెట్టారు. దానియులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనుమడును గెర్షోను కుమారుడునైన తానును వాడును దానికి కుమారులను యోనాతానను వాడును వాని కుమారులను ఆ దేశమును చెరపట్టబడు వరకు దానియుల గోత్రమునకు యాజకులై ఉండిరి. ఎవరంట యాజకులు ఇక్కడ? మోషే మనవడు పేరు, మోషే కుమారుడు పేరు గెర్షోను. గెర్షోను కుమారుడు అయిన యోనాతాను వాడును వాని కుమారులు, అంటే మోషే గారికి ముని మనవాళ్ళు. వీళ్ళంతా ఆ వంశాల వారీగా ఈ దాను గోత్రానికి యాజకులుగా ఉన్నారు. వాళ్ళ దేవుడు ఎవరయ్య అంటే యెహోవా పేరు మీద ఉన్న ఏంటవి? విగ్రహాలు కదా. దానియులకు యాజకులై ఉండిరి. దేవుని మందిరము షిలోహులోనున్న దినములన్నిటను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండిరి. షిలోహులో పెట్టారు. కనాన్లోకి రాగానే షిలోహ్ అనే ప్రాంతంలో ఈ గుడారం వేశారు. అక్కడే మందసం ఇవన్నీ పెట్టారు. ఆ మందసం ఆ షిలోహ్ అనే ప్రాంతంలో ఉన్నంత వరకు ఈ దాని గోత్రం వాళ్ళకి ఎవరున్నారు యాజకులుగా? మోషే ముని మనవళ్ళు వాళ్ళకి యాజకులుగా ఉన్నారు. దీంతో 18వ అధ్యాయం కంప్లీట్ అయింది. 19వ అధ్యాయం. ఇశ్రాయేలుకు రాజు లేని దినములలో, మళ్ళీ చెప్తున్నాడు దేవుడు, ఇశ్రాయేలుకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిముల మన్యమున ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచూ ఉండెను. ఎందుకంటే లేవీయులకి ఏ స్వాస్థ్యం లేదు కాబట్టి ఇంకా వాళ్ళు సరిగ్గా వీళ్ళందరూ ఒక చోట ఉండి ఆ మందిరాన్ని ఒక చోట నిర్మించుకొని అక్కడ బలులు అర్పణలు అర్పిస్తూ ఈ దేవుని కార్యక్రమాలన్నీ చేస్తుంటే ఈ లేవీయులందరూ అక్కడుండి మిగతా గోత్రాల వాళ్ళకి పరిచర్య చేయాలి దేవుని మందిరం. కానీ ఇంకా వీళ్ళు స్వాస్థ్యాన్ని ఇశ్రాయేలీలందరూ పంచుకోలేదు కాబట్టి, అందరూ ఆక్రమించుకోలేదు కాబట్టి వీళ్ళలో ఇంకా యూనిటీ రాలేదు. పైగా నాయకుడు కూడా లేడు కాబట్టి ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు బతుకుతున్నప్పుడు లేవీలు ఎక్కడ మాకు పని దొరికిద్దా, ఎక్కడ మేము సెటిల్ అవ్వాలని అలా అన్ని గోత్రాల వారి దగ్గరికి తిరుగుతున్నారు. అంటే విడిపోయారు. లేవీలు కూడా విడిపోయి ఏం చేస్తున్నారు? సరైన యాజకత్వం చేసే పరిస్థితి వాళ్ళకి లేదు కాబట్టి ఉద్యోగాలు లేవు, దేవుడేమో స్వాస్థ్యమేమో వాళ్ళకి
ఇవ్వలేదు కాబట్టి ఎక్కడ పని దొరికిద్దా, ఎక్కడికి వెళదామని అలా తిరుగుతూ వెళ్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పరదేశిగా నివసిస్తున్నాడు. ఎక్కడ? ఎఫ్రాయిముల మన్యములో ఉత్తర భాగమున పరదేశిగా ఒక లేవీయుడు నివసిస్తున్నాడు. అతడు యోధా బెత్లెహేము నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకున్నాడు. లేవీయుడు ఏం చేశాడు? ఆల్రెడీ భార్య ఉంది, మరొక భార్యగా ఎవరిని తెచ్చుకున్నాడు? యోధా బెత్లెహేము నుండి ఒక స్త్రీని తెచ్చుకున్నాడు. ఓకే. అతని ఉపపత్ని అతన్ని విడిచి ఒకనితో వ్యభిచరించి యోధా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండెను. తెచ్చుకుందే ఉపపత్ని. ఏమో ఈయనతో ఉంటూ మరొకరితో పోయి ఆయనతో పాటు సొంత ఇంటికి వెళ్ళిపోయింది, పుట్టింటికి వెళ్ళిపోయింది. అర్థమైందా? వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఏ దేశానికి వెళ్ళింది? యోధా బెత్లెహేములోనికి వెళ్ళిపోయి అక్కడ ఎంతకాలం ఉందంట? 4 నెలలు ఉంది. అయితే భర్తకి ఆమె మీద ప్రేమ పోలేదు. ఆమెతో ప్రేమగా మాట్లాడుటకై 2వ వచనం, అతని ఉపపత్ని అతన్ని విడిచి ఒకరితో వ్యభిచరించి యోధా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండెను. ఆమెతో ప్రేమగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకొని ఆమె యొద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతన్ని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతన్ని చూచినప్పుడు అతన్ని కలుసుకొని సంతోషించెను. ఆ చిన్నదాని తండ్రియగు ఆయన మామ వెళ్ళనీయనందున అతడు 3 దినములు అతని యొద్ద నుండెను గనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి. వెళ్ళిపోయాడు. యోధా బెత్లెహేముకి వెళ్ళి భార్యతో మాట్లాడి తెచ్చేసుకుందాం, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇద్దరం కలిసి మళ్ళీ కాపురం చేద్దాం అనే ఉద్దేశంతో, మరి ప్రేమతో వెళ్ళి తెచ్చుకుందాం అనే ఉద్దేశంతో వెళ్ళగానే భార్య ఇంట్లో చేర్చుకుంది. మాంగారు కూడా బాగా చూసుకుంటున్నాడు. నువ్వు ఇప్పుడే వెళ్ళొద్దు, ఉండు అని 3 రోజులు ఉంచాడంట. 3 రోజులు ఉన్న తర్వాత మాంగారు ఇచ్చిన ఆతిథ్యానికి ఆయన ముచ్చటపడి 1 రోజులో వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్న ఆయన 3 రోజులు అక్కడే ఉన్నాడు. 4వ వచనం, ఆ చిన్నదాని తండ్రి అతని మామ వెళ్ళనీయనందున అతడు 3 దినములు అతని యొద్ద ఉండెను గనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి. 4వ నాడు వారు వేకువన వెళ్ళుటకు నిద్ర మేలుకొనగా అతడు లేవసాగాను. అయితే ఆ చిన్నదాని తండ్రి, నీవు కొంచెం ఆహారం పుచ్చుకొని తెప్పరిల్లిన తరువాత నీతోవను నీవు వెళ్ళవచ్చునని అతన్ని అల్లునితో అనగా వారిద్దరూ కూర్చుండి అన్నపానములు పుచ్చుకొని తరువాత ఆ చిన్నదాని తండ్రి, దయచేసి ఈ రాత్రి అంతయు ఉండి సంతోషపడము, నీ హృదయమును సంతోషపరుచుకొనము అని ఆ మనుషులతో చెప్పి అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతని మామ బలవంతము చేయగా అతడు ఆ రాత్రి అక్కడ ఉదయాన్నే లేవగానే టిఫిన్ చేసి వెళ్ళు అన్నాడు. టిఫిన్తో పాటు మధ్యాహ్నం భోజనం అయిపోయింది. ఇక ఇట్లా ఇప్పుడు లేట్ అయింది కదా, రాత్రి మళ్ళీ ఇక్కడ నిద్రపోయి పొద్దున్నే వెళ్ళిపో అన్నాడు. మొత్తానికి అతన్ని వెళ్లకుండా ఆతిథ్యం ఇస్తూ సంతోషపెడుతూ ఇక్కడే ఉంచుతున్నాడు మామగారు. ఆ మామగారు బలవంతం చేశాడు కదా అని ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. అంటే 4వ రోజు. 5వ దినమున, అంటే 3 రోజులు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. 4వ రోజు వెళ్దామని చూస్తే ఆ 4వ రోజు కూడా అక్కడే ఉంచాడు. తెల్లారి మళ్ళీ 5వ రోజు తిరిగి లేచాడు. 5వ దినమున అతడు వెళ్ళవలనని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నీవు నీ ప్రాణమును బలపరుచుకొననిమ్మని చెప్పినందున వారు పొద్దువాలు వరకు తడవు చేసి ఇద్దరు కూడి భోజనం. మళ్ళీ 2వ రోజు కూడా అట్టాగే ఆపేశాడు. మళ్ళీ చీకటైపోయింది. ఈ రాత్రి ఏమి వెళ్తావులే, ఈ రాత్రి పడుకొని పొద్దున్నే వెళ్ళు అన్నాడు. ఆ మనుష్యుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడు లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి యొక్క అతని మామ, ఇదిగో పొద్దుగుంకుటకు సమీపమాయను, నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండము, ఇదిగో పొద్దుగుంకుచున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము, రేపు నీ గుడారమునకు వెళ్ళుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను అతడు అక్కడ ఆ రాత్రి గడప నొల్లక లేచి యెబూసను యెరూషలేము ఎదుటికి వచ్చాను. రోజు ఇట్టాగా చెబుతున్నాడు, రోజు ఉంచుతున్నాడు. ఇక లాభం లేదు, ఈయన ఎట్టాగే నన్ను ఉంచుతాడు, సాయంత్రం దాకా ఉంచి సాయంత్రం పొద్దుపోయింది కదా ఉండంటాడు, ఎందుకులే గోలని సాయంత్రం దాకా ఉండి సాయంత్రం ఇక బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? యెబూసను యెరూషలేము. అంటే యెరూషలేముకు ముందున్న పేరేంటి? యెబూసు. యెబూసు అనే మీకు ఏమైనా గుర్తొస్తుందా? యెబూసు అనే అంటే అది ఒక కళ్ళం ఒకప్పుడు. ఆ కళ్ళం దగ్గరికి ఇప్పుడు తర్వాత ఏమైంది? అది ఏమైంది? యెరూషలేమైంది. అక్కడికి వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో అప్పుడు ఎవరు నివసిస్తున్నారు చెప్పండి? ఎవరు నివసిస్తున్నారు? యెరూషలేము. ఆ ప్రాంతంలో నివసిస్తుంది ఎవరు? సరే తర్వాత చూద్దాం, వస్తుంది.
యెబూసను యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు యెబూసునకు సమీపించినప్పుడు పొద్దు చాలా వ్రాలెను గనుక అతని దాసుడు, మనము యెబూసీయుడైన ఈ పట్టణంలో ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయుదము రండని తన యజమానితో చెప్పగా, అతని యజమానుడు, ఇశ్రాయేలీయులు కాని అన్యుని పట్టణములో ప్రవేశింపము. అంటే ఎవరున్నారు అప్పుడు అక్కడ? అన్యులు ఉంటున్నారు. యెరూషలేములో ఇంకా ఇశ్రాయేలీయులు ప్రవేశించలేదు. ఇశ్రాయేల్ కాని అన్యుని పట్టణంలో మేము ప్రవేశించము. ఎందుకంటే అన్యుల దగ్గర వీళ్ళు ఇశ్రాయేల్ నివాసం చేయకూడదు. వాళ్ళ ఆచారాలు, వాళ్ళ అంటూ ఇవన్నీ చాలా ఉంటాయి. కాబట్టి గిబియా వరకు ప్రయాణం చేయదమనెను. మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే కానీ రామాలోనే కానీ ఈ రాత్రి బస చేసేదమనెను. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీల గిబియా దగ్గర నున్నప్పుడు పొద్దుగుంకెను. ఎక్కడికి వచ్చారు? బెన్యామీల గిబియా అనే ప్రాంతానికి వచ్చినప్పుడు పొద్దుగుంకెను. అంటే ఆ ప్రాంతంలో ఎవరు ఉంటున్నారు? బెన్యామీలు. ఓకే. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీలు గిబియా దగ్గరకు వచ్చినప్పుడు పొద్దుగుంకెను. కావున వారు గిబియాలో ఈ రాత్రి గడుపుటకు అక్కడికి చేరసాగిరి. అప్పుడు చేరి ఆ ఊరి సంత వీధిలో నుండెను. బస చేయుటకెవడను వారిని తన ఇంటికి, అంటే బెన్యామీనీలు కదా, ఎవరు వీళ్ళు? బెన్యామీనీలు ఇశ్రాయేలీలే. ఒక పరదేశి వస్తే ఎవరో చేర్చుకోవాలి. రాత్రి వీధిలోనే వదిలేశారంటే బెన్యామీనుల పరిస్థితి ఎలా అయిపోయింది చెప్పండి? నీ పరదేశి వస్తే నువ్వు అతన్ని చేర్చుకోవాలని ఆజ్ఞలు ఉన్నాయి మోషే గారి ధర్మశాస్త్రంలో కదా. కానీ వీళ్ళు బెన్యామీనీలు అయ్యి ఉండి ఎవరో వచ్చారు మనకెందుకులని సైలెంట్గా ఊరుకున్నారు, కానీ ఎవరో వీళ్ళని అక్కడికి చేర్చుకోలేదంట. అంటే ఎంత భయంకరంగా దేవుని ఆజ్ఞలను పాటించకుండా వీళ్ళు పాడైపోయారనేది మనకు అర్థమైపోతుంది. వాళ్ళు ఎవరూ వాళ్ళని చేర్చుకోలేదంట. 16వ వచనం, ఆ చోటుకి మనుషులు బెన్యామీని, ఆ చోటు నివసించే మనుషులు బెన్యామీనీయులు. సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చెను. అతడు ఎఫ్రామీయుల మన్య ప్రదేశము నుండి వచ్చిన గిబియాలో నివసించువాడు. ఈయన కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? ఎఫ్రాయిముల మన్య ప్రదేశంలోంచి వచ్చిన ఇప్పుడు గిబియాలో నివసిస్తున్నాడు ఆయన, ముసలి ఆయన. అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్తుడైన ఆ మనుషుని చూసి, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు? నీవు ఎక్కడి నుంచి వచ్చితివి అని అడిగాను. అందుకు అతడు, మేము యోధా బెత్లెహేము నుండి ఎఫ్రాయిముల మన్యమునకు అవతలకు వెళ్ళుచున్నాము. నేను అక్కడి వాడను. నేను యోధా బెత్లెహేమునకు పోయి యుంటిని. అప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను. ఇప్పుడు యెహోవా మందిరానికి వెళ్ళుచున్నాను. ఎవడనో తన ఇంట నన్ను చేర్చుకొనలేదు. అయితే మా గాడిదకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికత్తెలకును నీ దాసులతో కూడానున్న నా నౌకరుకును ఆహారము ద్రాక్షారసము ఉన్నవి, ఏదియూ తక్కువ లేదని అతనితో చెప్పగా. అంటే మేము రావటం వల్ల ఎవరికి నష్టం లేదు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. మా పశువులకి మేత ఉంది, మాకు నీళ్లు ఆహారం అంతా ఉంది, అయినా నన్ను ఎవరు చేర్చుకోవాలి అని ఆ ముసలాయనతో చెప్పగానే, ఆ ముసలివాడు, నీకు క్షేమము కలుగును గాక, నీకేమైనా తక్కువైన ఎడ్ల వాటి భారము నా మీద ఉంచుము, మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతన్ని చేర్చుకొని వారి గాడిద కొరకు మేత సిద్ధపరచెను. అప్పుడు వారు కాళ్ళు కడుక్కొని అన్నపానములు, ఏమన్నాడు ముసలాయన? ఈ రాత్రి వీధిలో గడపకూడదు. అంటే ఆ ఊరు పరిస్థితి ముసలాయనకి బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉందంటే, ఆనాడు సొదొమ గొమొర్రాలో పరిస్థితి ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. అప్పుడంటే దేవుని భయం లేదు. మోషే గారి ద్వారా దేవుడు ఇంకా ధర్మశాస్త్రం ఇవ్వకముందు అబ్రహాము గారి కాలంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకేం తెలియదు, కాబట్టి వాళ్ళు అలా ఉన్న అర్థం ఉంది. కానీ ఇప్పుడు ఈ ప్రాంతంలో నివసిస్తుంది ఎవరు? ఇశ్రాయేలీయులు. ఆల్రెడీ కనాను దేశంలో ప్రవేశించి కొంతకాలం ఉన్న తర్వాత వచ్చిన సమస్య ఇది కదా. ఐగుప్తు నుండి విడిపించబడి అరణ్య ప్రయాణం అయిపోయిన తర్వాత దేవుడు చేసిన అద్భుతాలు మహత్కార్యాలన్నీ చూసి దేవుడి వలన అన్ని దేశాల మీద విజయం పొంది ఆ ప్రాంతంలో హ్యాపీగా నివసిస్తున్న వీళ్ళు దేవుని భయం లేకుండా పోయింది. ఎంత భయంకరంగా ఉన్నారు అక్కడ ప్రజలంటే, 22వ వచనం 19వ అధ్యాయము, వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన ఆ మనుషుని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని ఆ ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా, ఇంటి యజమానుడైన ఆ మనుష్యుడు
వారి యొద్దకు బయలు వెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు, ఆ మనుష్యుడు నా ఇంటికి వచ్చెను కనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి. అంటే ఏం చేస్తారేంటి? దుష్కార్యం అంటున్నాడు, వెర్రి పని అంటున్నాడు కదా. నా ఇంటికి వచ్చారు కాబట్టి మీరు ఎలాంటి దుష్కార్యం చేయొద్దు నాయనా, అది వెర్రి పని చేయొద్దు. ఇదిగో కన్యకైన నా కుమార్తెయు ఆ మనుష్యుని ఉపపత్నియు ఉన్నారు, నేను వారిని బయటికి తీసుకొని వచ్చేదను, మీరు వారిని నీచపరిచి మీ ఇష్ట ప్రకారము వారి ఎళ్ళ జరిగింపవచ్చును, కానీ ఆ మనుషుని ఎళ్ళ ఈ వెర్రి పని చేయకూడని వారితో వచ్చిందెవరో? యవ్వనస్తులు, పోకిరీలు. వీళ్ళింటికి వచ్చిన వాళ్ళు ఎవరు? ఇద్దరు పురుషులు ఉన్నారు, ఒక స్త్రీ ఉంది కదా కదా. ఒక లేవీడు, అతని పనివాడు, ప్లస్ ఆయన లేవుని ఉపపత్ని, అంతే కదా ఉంది. మరి వీళ్ళు ఎవరితో కొట్టడానికి వచ్చారంట చెప్పండి? పురుషులతో కూడా, అంటే పురుషగాములు అన్నమాట వీళ్ళు. ఆ రోజు సదొమ గొమొర్రాలో పరిస్థితి, లోతు గారు దగ్గరికి దేవదూతలు వస్తే వాళ్ళని ఇంట్లో చేర్చుకుంటే ఏం జరిగిందో సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక్కడికి తేడా ఏంటంటే, అక్కడికి వాళ్ళకి వాక్యం తెలీదు, ఇక్కడ వాళ్ళకి వాక్యం తెలిసి చెడిపోయిన బ్యాచ్ అన్నమాట. ఎంత భయంకరులుగా మారిపోయారో చూడండి వీళ్ళు. ఆ మాట చెప్పి, నా కుమార్తె ఉంది ప్లస్ ఈయన ఉపపత్ని ఉంది, వాళ్ళని కావాలంటే ఏమన్నా చేసుకోండి, ఈ పురుషులకు మాత్రం ఏమీ చెయ్యొద్దు అని వేడుకున్నాడు ఆ వృద్ధుడు. వారితో చెప్పాను కానీ 25, అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయాను గనుక ఆ మనుష్యుడు బయటనున్న వారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకొని పోగా, వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచూ ఉండిరి. తెల్లవారుగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి. ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చు వరకు తన యజమానుడున్న ఆ మనుష్యుని ఇంటి ద్వారమున పడి ఉండెను. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపును తీసి తన త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా, అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమునొద్ద పడి చేతులు గడప మీద చాపి ఉండెను. అతడు లెమ్ము వెళుదామనగా ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకుండెను. కనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణము, అంటే చచ్చిపోయింది తెల్లారిపాటికి. ఎంతసేపు తెల్లారిందాక రేపు చేసి పడేశారంటే దెబ్బడి చచ్చిపోయింది. ఆమె కొన ఊపిరితో వచ్చి ఆ ఇంటి గడప మీద చేతులు చాపి అలాగే పడి చచ్చిపోయింది. లేపాడు, లేవలేదు అంటే చచ్చిపోయిందని అర్థమైంది. గాడిద మీద వేసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన చేసిన విచిత్రమైన పని చూడండి. 29వ వచనం, అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసుకొని ఆమె కీళ్ల ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలు దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపెను. అప్పుడు దాన్ని చూచిన వారందరూ, ఇశ్రాయేలు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటైనను వినబడుటైనను లేదు. మీరు ఇది మనస్సునకు తెచ్చుకొని దీన్ని బట్టి ఆలోచన చేసి దీన్ని గురించి మాట్లాడుడని ఒకరితో ఒకరు చెప్పుకొని, ఆ డెడ్ బాడీని గాడిద మీద వేసుకొని తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి కీళ్లవారీగా 12 ముక్కలు చేశాడంట ఆ శవాన్ని. ఎవరి శవాన్ని? ఆయన ఉపపత్ని యొక్క శవాన్ని. అప్పుడు పంపించాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలకి 12 ముక్కలు పంపించాడు. అప్పుడు రోషం వచ్చింది అందరికీ. ఓహో, ఇశ్రాయేలీల్లో ఇప్పటిదాకా ఇంత ఘోరం అంటే, ఇశ్రాయేల్లో ఉన్న ఒక స్త్రీని ఇశ్రాయేలీలు చాలా గౌరవిస్తారు. ఇప్పుడు అంత గౌరవించే ఒక స్త్రీని ఏం చేశారు వీళ్ళు? భయంకరంగా పాడు చేశారు. ఆమె ఉపపత్ని అయితే అవ్వచ్చు, కానీ ఒక ఇశ్రాయేలీనికి భార్య. అన్యురాలా ఇశ్రాయేలీరాలా అనేది తర్వాత విషయం. మొత్తానికి ఒక ఉపపత్నికి భార్య కాబట్టి, ఒక వ్యక్తి ఇశ్రాయేలీయుడికి భార్య కాబట్టి, ఇశ్రాయేలీని భార్యని ఎంత అవమానపరిచాడంటే, రేపు ఇశ్రాయేలు 12 గోత్రాల వారిలో ఎవరికైనా ఇలా జరగవచ్చని అప్పుడు అందరూ ఐకమత్యంగా సమావేశమయ్యారంట. మాట్లాడని ఒకరితో ఒకరు చెప్పుకొని అంతటా ఇశ్రాయేలు అందరూ బయలుదేరి 20-21 అధ్యాయాలు వచ్చే వారం మాట్లాడుకుంది. ఎందుకంటే మళ్ళీ సమయం అయిపోయింది, అధ్యాయం మొదలు పెడితే అయిపోదు. కాబట్టి అక్కడ నుంచి వాళ్ళు ఏం చేశారు కార్యక్రమం అనేది దేవుని చిత్తమైతే వచ్చే వారం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. 19వ అధ్యాయము చివరి వరకు మనం చదువుకున్నాం. 20 అధ్యాయము 21 అధ్యాయము దేవుని చిత్తమైతే వచ్చే వారం మనం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా,
కృపా కనికరము కలిగిన మా గొప్ప దేవ, మహోన్నతమైన మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. క్రీస్తు పూర్వం తండ్రి జరిగిన ఈ విషయాలు సుమారుగా 1000 సంవత్సరాల పైన జరిగిన విషయాలు, అంటే ఎప్పటికీ 3000 సంవత్సరాల పైచీలకు జరిగిన సందర్భాలు మాకు తెలియచేసి తండ్రి, ఆ దినాల్లో ఎంత భయంకరంగా ఇశ్రాయేలీయులు వాక్యాన్ని ఎరిగిన తరాల వారు కూడా మరి భయంకరులుగా మారిపోయారు, విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు తండ్రి వారిని ఎలా నడిపించారో, ఎలా ఐక్యపరిచారో, ఏ సందర్భం ఎలా జరిగినాయో మాకు ఒక్కొక్కటి నేర్పిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. లేఖనాల పరిశోధన పేరుతో మీ జ్ఞాన గ్రంథము, మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి అనేకమైన విషయాలు మేము నేర్చుకోవటానికి మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరిన్ని విషయాలు మీ చిత్తమైతే వచ్చే వారం నేర్చుకోవటానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఇహపర సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో నింపి పంపమని కోరుకుంటూ, ఈరోజు అల్పాహారాన్ని సిద్ధపరిచిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి కావలసిన శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆర్థిక వనరులను సమకూర్చమని కోరుకుంటూ, పదార్థాలను మీ వాక్యంతో పవిత్రపరచండి. తినుచున్న మాకు శక్తిని, బలాన్ని దయచేసి ఆ శక్తిని మీ సేవార్థమై వాడబట్టడానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.